తెలంగాణలో ఉన్న ఆంధ్ర సిటీలలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో బస్సు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు బస్సులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుంటున్నారు. అక్కడ వారికి కేటాయించిన పరికరాలు సేకరించి కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరనున్నారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో బెట్టింగులు జోరందుకున్నాయి. పిఠాపురం, గన్నవరం నియోజకవర్గాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు వేస్తున్నారు. కోట్లలో నోట్లు, ఎకరాల్లో భూములు చేతులు మారే పరిస్థితి కనిపిస్తోంది. కడప ఎంపీ స్థానంపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. గేమ్ మధ్యలో ఆయన షూ పాడవడంతో షూ లేకుండానే ఆడి స్థానికులను ఆశ్చర్యపరిచారు. సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు రాసిన లేఖలకు రాహుల్ గాంధీ స్పందించారు. లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో తాను చర్చకు సిద్ధమని అన్నారు. మోదీ కూడా తన స్పందన తెలపాలని కోరారు. మోదీతో చర్చించడానికి మీరేమైనా ప్రధాని అభ్యర్థా అని రాహుల్ను స్మృతి ఇరానీ ప్రశ్నించింది. తప్పుడు కేసులు పెట్టి రాజీనామా చేయమంటే ఎలా చేస్తామని బీజేపీ నేతలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. నలుగురు అగ్రనేతలను అరెస్ట్ చేస్తే ఆప్ అంతమవుతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. అంతం కావడానికి ఆప్ ఓ పార్టీ మాత్రమే కాదని అదొక ఆలోచన అని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది. 6 నెలల తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆలయ ప్రధాన తలుపులు తెరిచారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు బయలుదేరారు. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అవసరం అనుకుంటే అణుబాంబు తయారు చేస్తామని ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ ఉనికికి ముప్పు ఉందని అనిపిస్తే అణు సిద్ధాంతం, సైనిక సిద్ధాంతాలు మారుతాయని ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతోంది. ఏపీలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 4 రోజులు వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వీకెండ్ ఆఫర్లా ఇవాళ 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. టాప్ 4లో ఉన్న చెన్నై, రాజస్థాన్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఢిల్లీ, బెంగళూరు మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టే.